Can we have the meme, please? Anil Ravipudi hypnotizes everyone from months before his release to all audience that his movie is releasing will be fun and comedy in all his TV shows and promotions to family. He is the real Venkatesh of Drishyam movie. ఆగస్టు 2వ తారీఖు ఆ రోజు మనం అక్కడికి వెళ్ళలేదు. అలాగే సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్. Yes. Okay, next. దొరికిపోతారు అన్న వాళ్ళందరూ దొరికిపోయారు. పట్ల అనిల్ గారి రియాక్షన్. ఆ మీమ్ వేయాలంటే ఈటీవీ వన్ వాళ్ళకి అన్ని గట్స్ కావాలి. సో ఈటీవీ వన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సూపర్. నెక్స్ట్. హేటర్స్ని, నెగటివిటీని అన్నిటినీ మొత్తం చీల్చి చెండాడేసి హీ స్కేర్స్ మీ మోర్. నాకు ఈ మీమ్స్ స్కేర్స్ మీ మోర్ అన్నట్టుంది. ఓ ఓకే. ఇంకా ఆడియో చూసుకో. యా, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకొని నెక్స్ట్ మీమ్ ప్లే చేయండి. సో బేసిక్గా మా పక్కింటి అంకుల్ వాట్సాప్ స్టేటస్. నిజంగా హ్యాపీ. ఎస్, సూపర్. నెక్స్ట్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో ఏవో పెట్టుకోవాలి, కానీ మీ సినిమా వచ్చిన ప్రతిసారి మొత్తం మారిపోద్దండి మ్యాటర్. మీరైనా లేదా సంక్రాంతికి వస్తున్నాము మన శంకర వరప్రసాద్ గారు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఫ్యామిలీస్లోకి అలా వెళ్ళారు. అది నేను దొరికేస్తా అంటే మీరు ఎలా నమ్మారా అంటున్న అనిల్ రావిపూడి గారు. ఏమంటారు? వీటి మీద స్పందించకపోవడమే పర్లేదు, స్పందించండి. ఎందుకంటే మళ్ళీ దీనికి ఒకటి రాసి పెట్టుకొని రికార్డ్ చేసి పెడతారు, మళ్ళీ ఇంకో మేము వేస్తారు తర్వాత. వేసుకుంటాం, అది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్. క్విక్. పర్లేదు మాకు. అబ్బో, మోస్ట్ కిక్ ఇచ్చే బ్రాండ్ కాదు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అదే మధుపానం మహదానందం కాదు, మొత్తానికి ఈ పండక్కి మందుబాబులకి అందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారండి ఆ మంత్రంతో. అవును, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఒక్క నిమిషం. ఇదేంటిది? ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్, ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్. నెక్స్ట్. మీ దుంప చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. ఇది చాలా బాగా రాశారు నాన్న. ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్. సార్ నన్ను దత్తత తీసుకోండి సార్. అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా. నెక్స్ట్. పిల్లలు రా మీరు. నెక్స్ట్. అభినయ చూద్దాం, మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్, ఇది చూసాం. నెక్స్ట్. అసలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ సెలబ్రేషన్స్. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్. ఓకే, ఆడియో చూసుకోండి లేదా మాకు పిక్స్ ప్లే చేయండి. సో ఇప్పుడు ఒకటి, ఈ మనోధైర్యం ధనాదన్ ఏదైతే ఉందో అది మీరు ఆ మంత్రం మీరు చదువుకోవాల్సి వస్తే ఏ టైంలో చదువుకుంటారు? నేను అసలు నాకు అలవాట్లేదు. మనోధైర్యం
ఇది మంత్రమే కదా పోనీ, అలవాటు అంటే లేకపోయినా దాన్ని మనం చదువుకోవచ్చు. లైవ్ లో చెప్పకూడదు, ఓ సెన్సార్ కదా ఓకే సినిమాలో. ఓకే. ఓకే. ఎనీవే సో మొత్తానికి సోషల్ మీడియా మొత్తం అంతా మనకి ఇవే మీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ రియాక్షన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ని తీసుకుని వెళ్తాను. దా